Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So Nana, we are discussing 10th chapter Nana, emergence of a kingdoms and republics guరించి we are discussion. So yesterday we are discussing Nana, kings, army and taxes. మరి అదేవిధంగా రాజులు వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు అదేవిధంగా ఆర్మీ ఎందుకంటే నాన్న సో ఎవరైతే రాజులు వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన చేస్తున్నారో అదేవిధంగా వారిపైన వేరే రాజ్యం వాళ్ళు కింగ్డమ్ వాళ్ళు అటాక్ చేయకుండా ఉండడం కోసం ఉద్దేశంతో వాళ్ళు ఆర్మీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా సో వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వీళ్ళు మనం చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క సో హౌస్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ నిర్మించడానికి మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఎలా నిర్మించుకున్నారు ఏంటని మనం ముందు క్లాస్లో చూసుకున్నాము. అండ్ అదేవిధంగా వీళ్ళు చక్కగా వుడ్ వేంతో నిర్మించుకున్నారమ్మా కన్స్ట్రక్టెడ్ హౌసెస్. సో వుడ్, స్టోన్, బ్రిక్ అండ్ మడ్ ఆల్సో యూజ్ అండ్ కన్స్ట్రక్ట్ ద హౌసెస్. ఓకేనా. మరి అదేవిధంగా బ్రిక్స్ ప్రిపేర్ చేయాలంటే దాంట్లో మెన్ ఉమెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సో ఆర్ దేర్ వర్కింగ్ దేర్. సో కంపల్సరీగా అలాఫీ కంపల్సరీ పే ద వేజెస్. మరి అక్కడికి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీ వేజెస్ చెల్లించాలని మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా నాన్న మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో ద గోన్ పట్ల ఆల్సో హ్యాడ్ టు డిఫెండ్ ద విలేజ్ సో ఫ్రమ్ ద అవుట్ సైడర్. మరి అదేవిధంగా గోన్ పట్ల ఏదైతే ఉందో ఆల్సో వీళ్ళు కూడా దేనిపై డిపెండ్ అవుతున్నారంట, విలేజ్ ఫ్రమ్ అవుటర్స్. ఈ గ్రామీణ మీద అండ్ అదే విలేజ్ అంటే గ్రామం మీద అండ్ అవుటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వీళ్ళు ఆధారపడుతూ ఉన్నారన్నమాట. సో ఎట్ ఎ సర్చ్ టైమ్ ఆల్ the villagers would came together and fight so behalf the village. మరి అదేవిధంగా ఎట్ ఏ సేమ్ ఎట్ సమ్ సచ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఏమైందంటే ఆల్ ద విలేజర్స్ ఆ గ్రామంలో ఉన్న అందరు విలేజర్స్ గ్రామస్తులు అండ్ దే కేమ్ టుగెదర్ అందరు కూడా ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సమస్య పైన సో ఏం చేస్తారంటే ఫైట్ ఆన్ బిహాఫ్ ద విలేజ్ ఆ గ్రామంలో ఫైట్ చేయడం జరుగుతుంది. వి ఆల్సో సాదా we so met the expenses of a so extracting guests and holding festivals from the extra income he got from the one day labor of the villagers on his field. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రతిరోజు కూడా ఆల్సో వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు మీట్ ద ఎక్స్పెన్సెస్ కానివ్వండి అండ్ సో ఎంట్రాక్టింగ్ గెస్టెస్ కానివ్వండి హోల్డింగ్ మనం ఏవైతే ఫెస్టివల్స్ పండుగలు కానివ్వండి ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే గ్రామీణ ప్రాంతానికి వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కువ సో మనకి తనకి గ్రామానికి మించిన ఆదాయం కానివ్వండి ఇవన్నీ కూడా గాడ్ ఫ్రమ్ ద వన్ డే లేబర్ ఆఫ్ ద విలేజెస్ అంటే వాళ్ళు లేబర్ గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ ఉంటారు కదమ్మా గాడ్ ఫ్రమ్ ద వన్ డే లేబర్ ఫ్రమ్ ద విలేజెస్ ఆన్ హిస్ ఫీల్డ్. మరి వాళ్ళు ఆ పొలంలో ఎంతో కష్టించి పనిచేసినప్పుడు దానికి ప్రతిఫలంగా వాళ్ళు సో అమౌంట్ పొందాలా వద్దమ్మా. సో బట్ సచ్ ఇన్కమ్ వాజ్ ఏ ఫార్ టు లిటిల్ ఫర్ ఏ ట్రైబల్ హెడ్మ్యాన్ టు బికేమ్ ఏ రీచ్ ఆర్ పవర్ఫుల్. అదేవిధంగా ఆ గ్రామంలో ఎవరైతే హెడ్మ్యాన్ ఉంటారమ్మా ఆ హెడ్మ్యాన్ ఏమవుతుందంట సో అతనికి ఆ హెడ్మ్యాన్ కాస్త అతనికి ఆ బాగా రిచ్ పర్సన్ అవుతుండు అండ్ అతను కూడా చాలా పవర్ఫుల్ శక్తివంతం కలిగి ఉంటుండ అనమాట. ఏది సో టు లిటిల్ సో ఇన్కమ్ వాజ్ ఏ ఫార్ టు లిటిల్ ఏదైతే లిటిల్ ఇన్కమ్ ఉంటుందో అండ్ అదేవిధంగా ట్రైబల్ హెడ్మ్యాన్ అంటే ఈ తెగకు చెందిన హెడ్మ్యాన్ ఏమవుతుందంటే బికమ్ రిచ్ పర్సన్గా లేదా పవర్ఫుల్ వ్యక్తిగా తయారవుతుంది. టు బికేమ్ ఓకేనా ద ఆర్డినరీ పీపుల్ ఆఫ్ ఏ ట్రైబ్ సో వుడ్ ఓన్లీ సపోర్ట్ ఆఫ్ ద హెడ్మ్యాన్ ఆర్ బై ఈజ్ ఏ కమాండ్స్ అండ్ దే వోర్ ఏ కన్విన్స్డ్ దట్ ఇట్ వాజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్. మరి ఎవరైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైతే మనం గ్రామంలో హెడ్మ్యాన్గా
ఎవరైతే మనం అందరం కలిసి ఒకే అభిప్రాయంతో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అంటున్నాము. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారనే ఉద్దేశంతో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనము స్వయంగా సర్పంచ్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా అప్పట్లో వన్స్ అపాన్ ఏ టైంలో వాళ్ళని హెడ్ మ్యాన్ అనేవాళ్ళు, ఇప్పుడు మనం సర్పంచ్ అంటున్నాము. సో మరి వీళ్ళు ఏంటది, ఏ నమ్మకంతో అయితే మనల్ని ఎన్నుకున్నామో అంతే నమ్మకంతో మనకి వాళ్ళు వర్క్ చేయాలి. అంటే అక్కడ ఏంటది, ఒబై ఈజ్ ఏ కమాండ్స్, ఒబైగా ఉండాలి కమాండ్స్ అండి. అండ్ దే వర్ కన్సీవర్డ్ దట్ ఇట్ వాజ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరిపైన కూడా కులమత భేదం లేకోకుండా అందరిపైన సమానంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండాలి. అందరూ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతంలో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కన్స్ట్రక్ట్ రోడ్స్ అండ్ at the same time street lights, వాటర్ ప్రాబ్లమ్స్ అండ్ ఒకవేళ మేబీ ఇంకా ఏమన్నా రేషన్ కార్డు కానీ ఇలాంటి కొన్ని ల్యాండ్ ప్రాబ్లమ్స్, సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. కంపల్సరీ యాజ్ ఎ సర్పంచ్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ చేస్తాను. మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి మన గ్రామీణ ప్రాంతం వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది కన్స్ట్రక్షన్ రోడ్సే కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, స్ట్రీట్ లైట్సే కానివ్వండి, వాటర్ ఇట్ మేబీ కంపల్సరీగా ఆయనకి బాధ్యత ఉంటుందన్నమాట. సో ద picture figure 10.3 is from the and sculpture and paintings of a Sanchi stupa which were made about 2000 years. ఈ శాంచి స్తూపాన్ని 2000 సంవత్సరాల ఎగోనే దీన్ని తయారు చేశారు. హౌ క్యాన్ యూ ఐడెంటిఫై ద కింగ్? మరి అక్కడ రాజులు అప్పటి రోజులలో ఏ రాజు పరిపాలించారు, మరి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం మనం? ఏ రకంగా రాజులు ఇప్పటికున్న రాజులు మనం ఐడెంటిఫై చేస్తున్నామా లేదా? సో ద కింగ్ ఆఫ్ ద మహాజాన్పాడ్స్ వర్ డిఫరెంట్ ఫ్రమ్ ద సచ్ ట్రైబల్ హెడ్ మ్యాన్ ఆర్ ఎ చీఫ్. మరి అదేవిధంగా ద కింగ్స్ ఆఫ్ మహాజాన్పాడ్ కాలంలో చాలామంది కింగ్స్ రాజులు పరిపాలించారన వర్ డిఫరెంట్ రకరకాల ఫ్రమ్ ద ట్రైబల్ హెడ్ మ్యాన్. రకరకాల ట్రైబల్ అంటే ఏంటిది? అది ఒక తెగ జాతి. ఎవరైతే అడవి ప్రాంతాలలో నివసిస్తారో వాళ్ళని ట్రైబల్ పీపుల్ అంటారని చెప్పుకున్నామో ఆ ట్రైబల్ పీపుల్కి సంబంధించిన హెడ్ మ్యాన్ ఉన్నారా అండ్ హెడ్ మ్యాన్ ఆర్ చీఫ్స్ అని పిలుస్తామని ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ద కింగ్స్ కలెక్టెడ్ ద ట్యాక్స్ ఫ్రమ్ ద పీపుల్. ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు ఏం చేశారు, ప్రజల వద్ద నుండి ట్యాక్స్ అంటే పన్నులు వసూలు చేస్తారు. వాళ్ళు ఒకనొకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర మన భూములు, మన పట్టా భూములు వాళ్ళే దగ్గర ఉంచుకొని దౌర్జన్యం మన దగ్గర నుండి పన్నులని, శిస్తని బాగా చాలా రకంగా అన్ని రకాలుగా మనం సేఫ్టీగా ఉన్నాం కదా. మనం ఆ విధంగా మనం బానిసలుగా చేశారు. అంటే ఇప్పుడు ట్యాక్స్ కూడా అంటే పన్ను మనం ఇప్పుడు మామూలుగా ఇంటి పన్ను కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాం, నీళ్ళ బిల్లు కడుతున్నాం. అదేవిధంగా మనకి గవర్నమెంట్ రూల్ ప్రకారం మన ప్రాపర్టీ ఇంత దాడుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టాల్సి ఉంటుంది అనమాట. ఏది మనకి సరిపోయేంత ఆదాయం మనకు ఉంది. కాకపోతే ఎవరైతే మామూలుగా బిజినెస్ పర్సన్స్ కానివ్వండి వాళ్ళు ఇంత ఉంటుందమ్మా ఆదాయం వాళ్ళ ఇన్కమ్, దానికంటే మించినందుకు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్టాల్సింది. ఓకేనా? they had officers who could collect the taxes from the griha parties, the crop persons and traders. ఎవరైతే they had officers, ఎవరైతే ఆఫీసర్స్ who would collect, ఎవరైతే ట్యాక్సెస్ పన్నులు కలెక్ట్ చేస్తారో ఫ్రమ్ ద గృహ పార్టీస్. వాళ్ళు ఎక్కడ నుండి కలెక్ట్ చేస్తున్నారట? గృహ పార్టీస్ ద క్రాఫ్ట్ పర్సన్ అండ్ లీడర్. క్రాఫ్ట్ పర్సన్ ఎవరి దగ్గర నుండి? గృహ పార్టీస్ అంటే ఎవరైతే ల్యాండ్ లార్డర్స్ ఉంటారో, భూమి కలిగి ఉంటారో వాళ్ళని గృహ పార్టీస్ అంటారని చెప్పడం. వాళ్ళ దగ్గర క్రాఫ్ట్ పర్సన్ అంటే ఎవరన్నా ఎవరైతే అన్ని రకాల వాళ్ళ యొక్క అకేషన్, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బట్టి, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ వృత్తిని బట్టి వాళ్ళు ఏదైతే పనులు చేస్తారో వాళ్ళని క్రాఫ్ట్ పర్సన్స్ అంటారని చెప్పిన. క్రాఫ్ట్ పర్సన్స్ నుండి అండ్ అదేవిధంగా ట్రేడర్స్ అంటే వర్తకుల వద్ద నుండి ఈ పన్నుని కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇఫ్ ఎనీ వన్ రెస్యూడ్ టు ద పే ట్యాక్సెస్. కానీ ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. దే కుడ్ బి ద పనిష్డ్ బై ద సోల్జర్స్ ఆఫ్ ద కింగ్. అదేవిధంగా మేబీ ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ కట్టని పక్షంలో వాళ్ళు ఏం చేశారు అంటమ్మా, వీళ్ళు రాజ్య పరిపాలన వీళ్ళ దగ్గర ఆర్మీ సైన్యులు ఉంచుకునే వాళ్ళు, సైనికులు ఉంచుకునే వాళ్ళు కదా, వాళ్ళని ఏం చేసేవాళ్ళనా సోల్జర్స్ ఆఫ్ ద
కింగ్స్ పనిష్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు పంపించేవాళ్ళని. అప్పట్లో ట్యాక్స్ కట్టకపోతే కొరడా దెబ్బలని, లేకపోతేనేమో కాళ్ళు చేతులు కట్టి ఇట్లా ఒక చెట్టుకు వేలాడదీయటం, చాలా పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళం అప్పట్లో. ఓకేనా. సో దీస్ ఆఫీసర్స్ అండ్ ఆర్మీ వర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద లైక్. అప్పుడు అలాంటి వాళ్ళు దీస్ ఆఫీసర్స్ అండ్ ఆర్మీ వర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కింగ్స్. ఓకే. దేర్ ఫోర్ దే వర్ ఏ బౌండ్ ఆఫ్ follow these orders, and king could ensure that his command were obeyed by the common people. కంపల్సరీగా ఏవైతే రూల్స్, ఏవైతే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అందరూ కూడా రాజుగారి ముందు ఒబైడ్గా. సో వీళ్ళు ఒబైడ్ బై ద కామన్ పీపుల్. మరి కామన్ పీపుల్ ఏం చేయాలమ్మా రాజుగారి పట్ల, వారి పట్ల సో ఒబైడ్ వినే విధతలు కలిగి వాళ్ళు విధించిన పనులు, వాళ్ళు విధించిన శిక్షలు ఏది ఉన్నా కూడా అదే అనుభవించాల్సిందే అనమాట. వై డిడ్ ద కింగ్స్ ఆఫ్ ఏ మహాజాన్ నీడ్ ఏ ఆర్మీస్. మరి వై డిడ్ కింగ్స్ రాజులు ఎవరైతే ఉన్నారమ్మా ఎప్పుడు మహాజాన్ పాడస్లో ఉన్నారు కదా, కింగ్ ఆఫ్ మహాజాన్ పాడస్లో వీళ్ళు నీడ్ ఆర్మీస్ని ఎందుకు కావాలనుకుని నేను క్లాస్లో చెప్పాను. ఎందుకని విచ్ పర్పస్ దే వాంట్ సో ఆర్మీస్ బికాస్ సో దే కింగ్డమ్ ఆర్ ఏ వెరీ లార్జ్ అండ్ నో కెన్ attack the kingdom. That's why they are chosen the army. ఎందుకంటే వాళ్ళ రాజ్య పరిపాలన చాలా విస్తారంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా వాళ్ళపై ఇతర రాజ్యాలు కానివ్వండి, ఎలాంటి శత్రు సైన్యం కానీ వాళ్ళపై అటాక్ చేయకుండా ఉండడానికి వీళ్ళ ఆర్మీని చూజ్ చేసుకోవడం అనేది జరిగిందని నేను క్లాస్లో చెప్పుకున్నాను కదా. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అంటమ్మా సో మధ్య గోండ్ పట్ల అండ్ ద కింగ్ ఆఫ్ మహాజాన్ పాడు ఇన్ ద టర్మ్స్ ఆఫ్ దేర్ ఇన్కమ్ అండ్ సో ఎక్స్పెండిచర్. మనం చూసుకున్నట్టయితే డిఫరెన్స్ మధ్యలో అంటే సో గోండ్ పట్ల అండ్ కింగ్ ఆఫ్ ద మహాజాన్. గోండ్ పట్ల అంటే చూసుకున్నాం కదా, ఎవరైతే సో ఆ గ్రామంలో అన్ని అధికారాలు తీసుకొని సో అందరి పట్ల సంరక్షణ తీసుకొని ప్రతి ఒక్క బాధ్యతను వహించే అతన్ని సో గోండ్ పట్ల అని మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాము. అండ్ అదేవిధంగా ఈ మహాజాన్ టర్మ్స్ ఉంది కదా, మహాజాన్ పాడు దేర్ ఇన్కమ్ వాళ్ళ యొక్క ఆదాయం కానివ్వండి అండ్ ఎక్స్పెండిచర్ కానీ ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటని అడుగుతున్నాడు అనమాట. ఓకేనమ్మా. సో ఫ్రంట్ ఆఫ్ ద పేజ్. సో మెనీ కింగ్స్ వాంటెడ్ టు బి మోర్ పవర్ఫుల్ అండ్ వెల్తీ. చాలా మంది రాజులు సో మెనీ కింగ్స్ ఆర్ దేర్ సో మెనీ కింగ్స్ చాలా మంది రాజులు ఉన్నారు కమ్మా. సో మెనీ కింగ్స్ వాంట్ ప్రతి ఒక్కరు ఎవరు అనుకోరు నేను చక్కగా మోర్ పవర్ఫుల్, చాలా ఎక్కువ పవర్ఫుల్ శక్తులు, అన్ని రకాల శక్తులు నాకే ఉండాలని. అండ్ వెల్తీ అంటే సంపద, చాలా సంపద నేనే సో అక్రమంగా వేరే రాజ్యాలపై దండెత్తి అక్రమంగా సంపాదించాలని, సంపాదన ఉండాలని ఎవరు అనుకోరు. సో దే కుడ్ డూ దిస్ ఇంటూ 2 ways. మరి ఒకవేళ వీళ్ళకి ఆదాయం రావాలి అన్నమ్మా, వీళ్ళు ఎక్కువ శక్తివంతమైన రాజులు కావాలని, వీళ్ళ దగ్గర ఎక్కువగా సో సంపద ఉండాలంటే వీళ్ళు ఏం చేశారంట సో దే కుడ్ డూ దిస్ ఇంటూ ద 2 ways. 2 పద్ధతులు చేశారు. ఒకటేమో బై ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ ద పీపుల్. ఎక్కువ ట్యాక్స్ని పాపం ఏం చేసేవాళ్ళంట వీళ్ళు ఏ ఉద్దేశంతోనన్నా సో మోర్ పవర్ఫుల్ ఓకేనా, మోర్ పవర్ఫుల్ అండ్ వెల్దీ. మోర్ పవర్ఫుల్ అండ్ సో వెల్దీ అంటే ఎక్కువ శక్తివంతంగా ఎక్కువ పవర్ఫుల్స్ కలిగి ఉండడానికి, ఎక్కువ సంపాదించడానికి వీళ్ళు 2 waysని ఉపయోగించేవాళ్ళు అనమాట. ఓకేనా. సో 2 ways 2 పద్ధతుల్ని ఉపయోగించాలి. ఒకటి ఏంటంట సో ఫస్ట్ వన్ ఈజ్ ద సో ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్. ఫస్ట్ వన్ ఈజ్ ద సో ఇంక్రీజింగ్ the taxes. First one is the increasing taxes. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారమ్మా ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్. వీళ్ళు ఎక్కువ రాజ
హక్కు కలిగి రాజుగా తన హక్కు కలిగి ఉండడానికి ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్ అండ్ సో ఇంపోజ్డ్ ఆన్ ద పీపుల్, ప్రజలపైన ఎక్కువగా సో ట్యాక్స్లు విధించేవాడు. అండ్ బై అండ్ కన్క్వైరింగ్ అండ్ నైబరింగ్ కింగ్డమ్స్, మరి అదేవిధంగా పక్క రాజ్యాలపైన దండయాత్ర చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క ఏంటది ల్యాండ్స్ కానివ్వండి, సామ్రాజ్యాలు ఆ విధంగా వీళ్ళు లాక్కొని ఈ విధంగా మోర్ పవర్ఫుల్ అండ్ వెల్లి సంపద పర్పస్గా ఈ విధంగా వాళ్ళు 2 వేస్లో చేసేవాళ్ళు అనమాట. ఓకేనా? సో టు ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్, ఒకవేళ ఇంకా వీళ్ళు ఏ విధంగా అంటే సో కింగ్స్ అండ్ ఆర్మీస్ అండ్ ట్యాక్సెస్ ఇంకా ఏ విధంగా విధించారో సో రేపటి క్లాస్లో మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్లో 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ రాసి సెండ్ చేయండి. ఓకేనా? బాయ్.